హలో వెల్కమ్ టు సిరీ బైట్స్. మనము మొన్న కొన్ని చార్ట్స్ చూస్తా ప్రీవియస్ వీడియోలో కొన్ని ఎంచుకున్నాం, కొన్ని చూసాం. ఏంటి, భారత్ ఎలక్ట్రానిక్స్ ఒకటి, హిడల్కో ఒకటి, హెచ్డిఎఫ్సి ఒకటి, టాటా మోటార్స్. లాస్ట్ టైము అది మనం చూసినప్పుడు భారత్ ఎలక్ట్రానిక్స్ 282లో ఉంది, హిడల్కో 659లో ఉంది, హెచ్డిఎఫ్సి లైఫ్ 694లో ఉంది, టాటా మోటార్స్ 672లో ఉంది. ఓకే, లాస్ట్ టైం టాటా మోటార్స్ మనం కావాలని సెలెక్ట్ చేసుకుంది దేనికంటే, దాంట్లో టాటా మోటార్స్లో మనకి ఎక్కువగా ఈ షార్ట్ పీరియడ్ అంటే ఒక మాసంలో కొంచెం ఎక్కువ పెరగడానికి ఆస్కారాలు ఉన్నాయి. అందువల్ల టాటా మోటార్స్ ఎంచుకున్నాం. ఓకే, తత్మాయన్ని అంత ఇది కనపడలేదు, అంటే బేస్డ్ ఆన్ ది చార్ట్ అన్నమాట. చార్ట్ అంత ఫ్లక్చువేషన్స్ వస్తాయని నాకు అనిపించలేదు, అందుకని టాటా మోటార్స్ తీసుకున్నాను. ఓకే, సో టాటా మోటార్స్ లాస్ట్ టైం 672లో ఉంది. ఓకే, సో ఇప్పుడు 1 మంత్ చార్ట్ తీసుకున్నాం. 1 మంత్ చార్ట్ తీసుకుంటే టాటా మోటార్స్ వావ్, ఇది 549కి వెళ్ళింది 672 నుంచి. మళ్ళీ ఈరోజు చూస్తే 667, 681కి వెళ్ళింది. అంటే 672 నుంచి మళ్ళీ కింద పడి మళ్ళీ ఆల్మోస్ట్ 549 నుంచి 667కి వెళ్ళింది. అంటే ₹100 పైన వెళ్ళింది. అందుకని ఇది తీసుకున్నాను. ఓకే, ఎందుకు అంటే తత్మా చార్ట్స్ చూసుకుంటే ఒక సంవత్సరానికి ఆల్మోస్ట్ హైలో ఉన్న దగ్గరలో ఉన్నాయి తత్మే. ఏది హెచ్డిఎఫ్సి లైఫ్ అయినా, భారత్ ఎలక్ట్రానిక్స్ అయినా, ఇంకోటి హిడల్కో అయినా. ఓకే, బట్ ఇది మాత్రం కొంచెం ఫ్లక్చువేట్ అవటానికి ఎక్కువ ఛాన్సులు కనిపించినవి, అందువల్ల ఇది ఎంచుకోండి. ఫ్లక్చువేషన్ దేనికి? ఇప్పుడు మన మార్కెట్ అంటే మనం ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా ఇంత విరివిగా పైకి కిందకి ఈ ప్రైజులు ఎక్కడ మనకి తగ్గటం పెరగటం ఎక్కడ అంత ఈ స్టాక్ మార్కెట్ చూసినంత ఇంకా తతిమా ఏ ఎసెట్లోనూ మనకి కనపడదు. ఓకే, అది వాస్తవం. ఓకే, ఎందుకు కనిపించవు అంటే అది ఈ స్టాక్ మార్కెట్ రోజు మనకి బోల్డ్ అండ్ ఫ్లక్చుయేషన్స్ కనిపిస్తాయి, అంటే పైకి కిందకి వెళ్తాయి. తతిమా మార్కెట్స్లో అంత ఇదిగా కనపడదు మనకి. అంటే మనకి కమోడిటీస్ మార్కెట్ ఉంది, ఫారెక్స్ మార్కెట్ ఉంది, ఓకే, రెగ్యులర్ స్టాక్ మార్కెట్ ఉంది. కమోడిటీస్ మార్కెట్ ప్లస్ ఫోరెక్స్ మార్కెట్ తొందరగా అర్థం చేసుకోవటానికి అంత ఈజీ కాదు. ఓకే, ఈజీయే కానీ అంత ఈ స్టాక్ మార్కెట్లో ఉన్నంత హెవీ ఫ్లక్చుయేషన్స్ మనకి ఆ రెండిట్లో మనకి అంత పెద్దగా ఉండవు. ప్లస్ స్టాక్ మార్కెట్లో ఉన్నంత వైడ్ వెరైటీ, అంటే ఎక్కువగా మనం చూస్ చేసుకోవడానికి ఉన్న వైడ్ వెరైటీ ఆ రెండిట్లోనూ దొరకదు. ఫస్ట్ పాయింట్. బట్ ఇది ఇంత వైడ్గా ఉన్నప్పుడు మనం కనుక జాగ్రత్తగా చూసుకుని ఆడుకుంటే దెన్ డెఫినెట్లీ ఇట్ విల్ ప్లే ఏ వెరీ గుడ్ రిటర్న్స్ ఫర్ అస్. అంటే మనకి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల స్టాక్ మార్కెట్ అనేది ఎదుగుదలకి ఉపయోగపడుతుంది, ఒక మనిషిని శాంతంగా నష్టాల్లోకి నెట్టేయడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడు అత్యాశకు పోయి పిచ్చిగా ఆడితే కనుక అత్యాశకి ప్లస్ మనం ఎంచుకున్న స్టాక్స్ ఒక రీజన్ లేకుండా ఎంచుకుంటే కనుక దాని మూలాన దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా కనపడతాయి. ఓకే, నేను చెప్పినట్టు స్టాక్ మార్కెట్లో రోజు పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది.
దేంట్లోనూ అంత కనపడదు. సో ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని మనం స్టాక్ మార్కెట్లో ఒక స్టాక్ని ఎంచుకున్నాం. అదేంటి? టాటా మోటార్స్. టాటా మోటార్స్ చూస్తే ఇప్పుడు ఇప్పుడు మీకు ఇక్కడ కనపడుతుంది. ఓకే, ఇప్పుడు మీకు ఇప్పుడు చూస్తే ఇవ్వండి, ఇదే చూద్దాం. అంటే ఇక్కడ చూస్తే 1 మంత్ వీడియో నేను చూస్తుంది. 1 మంత్ చూడండి. ఓకే, 1 మంత్ చూడండి. 548 నుంచి ఇప్పుడు 667 పెరిగింది. ఇక్కడ చూడండి, కరెక్ట్గా ఉంది. ఆర్ఎస్ఐ తక్కువలో ఉంది, ఇది మ్యాక్కి క్రాస్ అవుతోంది, ప్లస్ ఇది కూడా తక్కువలో ఉంది. దిస్ ఈస్ ద రైట్ ఫిట్ అన్నమాట. అది అందుకని ప్లస్ 1 మంత్ ఫ్లక్చువేషను ఎక్కువ కనపడుతోంది. 3 మంత్స్ కూడా హై లో చూసుకుంటే 3 మంత్స్ కూడా ఎక్కువ ఉంది. ఓకే, అండ్ 6 మంత్స్కి ఎక్కువ ఉంది. 6 మంత్స్ చూడండి, ఇది 568 అయితే దీన్ని మనం తీసుకుంటే, ఈ హైని తీసుకుంటే, ఓకే, ఈ హైని తీసుకుంటే ఆల్మోస్ట్ 800 చిల్లర వచ్చింది. కరెక్ట్? ఈ హైని తీసుకుంటే 837 వచ్చింది. అందుకని చూస్ చేసుకున్నాను నేను. అంటే పైన ఉన్న రేంజ్ కింద ఉన్న రేంజ్ చాలా డిఫరెన్స్ ఉంది. ప్లస్ ఇట్స్ ఎ వెరీ గుడ్, నాకు స్టాక్ నచ్చింది, అందువల్ల తీసుకున్నాను. 1 ఇయర్ తీసుకుంటే ఇంకా చెప్పనవసరం లేదు. చూడండి, ఆల్మోస్ట్ 11,018 రూపాయల 25 ఉంది. అదే ఇప్పుడు 665 ఆల్మోస్ట్. ఓకే, సో 1 ఇయర్ తీసుకున్న ఎక్కువ ఛాన్స్ నాకు కనపడుతుంది, అందువల్ల తీసుకున్నాను. ఓకే, బట్ తత్మాది నేను చెప్పిన ప్రకారము హిడల్కో, హెచ్డిఎఫ్సి లైఫ్ ఆర్ భారత్ ఎలక్ట్రానిక్స్. ఓకే, ఈ మూడిట్లో చూసుకుంటే భారత్ అడ్వాన్స్ చార్ట్లో ఇది 5 డేస్కి ఎంత పెరిగింది? 293 నుంచి 17, 317. అంటే అదొక 13, అదొక 17, 30 రూపాయలు. ఓకే, 30 రూపాయలు ఇప్పుడు పడి మళ్ళీ లేచింది. కానీ ఇదే హై 5 డేస్కి. ఓకే, 1 మంత్ ఆల్మోస్ట్ హై అయిపోయింది. అంటే ప్రీవియస్ హై కన్నా హై అయిపోయింది. 3 మంత్స్ ప్రీవియస్ హై కన్నా హై వెళ్ళిపోయింది. 6 మంత్స్ ప్రీవియస్ హై కన్నా హై వెళ్ళిపోయింది. 1 ఇయర్ ఆల్మోస్ట్ 1 ఇయర్ హైకి దగ్గరలో ఉంది, అందువల్ల చూస్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ హిడల్కో సేమ్ 5 డేస్ కింద పడి 5 డేస్ ఇక్కడ కొని ఉంటే ఓకే గుడ్. ఎందుకంటే 612 నుంచి 24, అంటే నాట్ సో గుడ్. అంటే పెద్ద చేంజ్ ఏం లేదు. 613 నుంచి 629 రూపాయలు, అంటే పెద్ద చేంజ్ లేదు, అందువల్ల ఇది చూస్ చేసుకోండి. ఇది అంతే హెచ్డిఎఫ్సి లైఫ్. 1 మంత్ది 3 మంత్స్ది ఆల్మోస్ట్ అయ్యింది. 1 మంత్ది ఆల్మోస్ట్ అయ్యింది. 6 మంత్స్ది ఆల్మోస్ట్ అయ్యింది. 1 ఇయర్ది ఆల్మోస్ట్ హై టు క్లోజ్ టు హై, అందువల్ల తీసుకోవాలి. ఓకే, సో టాటా మోటార్స్ మాత్రం నాకు గ్యాప్ కనిపించింది. ఆ గ్యాప్ ఫిల్ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. ఏ గ్యాప్? 3 మంత్స్కి లోకి హైకి, 1 మంత్ లోకి హైకి నాకు గ్యాప్ కనిపించింది. అందువల్ల అది ఫిల్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి కాబట్టి ఇది చూస్ చేసుకుంటాం. ఓకే, బట్ 1 మోర్ స్టాక్ ఆల్సో ఎన్సిసి అనేది నేను దీని మీద కూడా ఒక వీడియో చేశాను. ఇప్పుడు
చూస్తే internet is slow. So NCC పరిగెత్తు స్టాక్ మార్కెట్ అనేది ఒక విలువైన అస్త్రం. ఆ అస్త్రాన్ని కనుక సరిగ్గా వాడకపోతే అవును మీరు గుండు సున్నా. సరిగ్గా వాడితే కోట్లు రాకపోయినా, కొన్నిసార్లు కోట్లు వచ్చినా సంతోషమే, కోట్లు రాకపోయినా ప్లస్ సైడ్ అంటే ₹2 ఇంట్రెస్ట్ పెడితే మోర్ దాన్ అది కోట్లు రావాల్సిన, మనకి లక్ ఉండి కరెక్ట్గా ఆడితే రావచ్చు. కానీ ₹2 వడ్డీ కనుక తిప్పితే అదే 1000 రెట్లు. దట్స్ వాట్ మై ఒపీనియన్. నా ఒపీనియన్ అది. ఓకే, సో సో ఇంకొక స్టాక్ నాకు కనిపించింది ఏంటంటే ఇటర్నల్. ఇది కూడా బాగానే అనిపించింది నాకు, ఎందుకంటే ఫ్లక్చువేషన్ ఉంటుంది. ప్రస్తుతానికి అయితే లేదు. ఇది 3 months చార్ట్ చూస్తే ఆల్మోస్ట్ హైలో, 1 month చార్ట్ చూస్తే ఆల్మోస్ట్ హైలో, రైట్. మనం ఈ స్పైక్ నేను తీసుకున్నాను ఎందుకంటే ఆ స్పైక్ ఒక్కోసారి తప్పు చార్ట్లు తప్పు డిపిక్ట్ అవుతుంది, అంటే తప్పు రావచ్చు ఛాన్స్. అందుకని అది తీసుకోండి. నేను ఎప్పుడైనా సరే చూసారా, ఇది దీన్ని బేస్ చేసుకుని వెళ్తాను. అంటే ఇక్కడ 2 పాయింట్లు టచ్ అయింది, ఇక్కడ టచ్ అయింది, ఇక్కడ టచ్ అయింది. అంతా 239. 239లో చూసుకుంటే ఇంకా ఆల్మోస్ట్ 231 ఆల్మోస్ట్ ఉంది ఇప్పుడు ప్రస్తుతం. అందువల్ల నేను అది తీసుకోను. ఓకే, సో 3 monthsది ఆల్మోస్ట్ రైట్ 238. 6 monthsది ఆల్మోస్ట్ నాట్ ఆల్మోస్ట్ 6 months బాగానే ఉంటా. 639 తీసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ 4 పాయింట్స్ వచ్చాయి, ఇక్కడ రైట్. సో దాన్ని తీసుకుంటే 281 అంటే 239 ప్లస్ 239 281 అంటే 231 ఆల్మోస్ట్ 50 రూపాయలు తేడా. 6 months 1 yearకి 1 yearకి 1 year 231 280 అంటే సిమిలర్. నేను ఈ స్పైక్స్ పెద్ద తీసుకోను, నేను చెప్పాను కదా ఎక్కువ పాయింట్ ఎక్కువ టచ్ అయితే అదే తీసుకుంటాను. సో ఇదైతే ఈ ప్రైస్ రేంజ్కి అంటే 240కి 220కి నాకు మంచిగానే అనిపించింది. ఎన్సిసి సో ఈ 50-50లో ఉన్న తక్కువ ప్రైస్ స్టాక్స్ని నేను చూస్తున్నాను. ఏడలతో చూశాను. ఐటీసీ ఓకే,
అంటే 1000 కన్నా తక్కువ ఉన్నాయి అన్నమాట. 1000 కన్నా తక్కువ ఉన్న 1000 రూపాయల కంటే తక్కువ ఉన్న స్టాక్స్ నుంచి వస్తుంది. దాని మూలాన ఏంటంటే ఎక్కువ డబ్బులు పెట్టకుండా తక్కువ డబ్బులతో మంచి స్టాక్స్ దొరికితే దాన్ని సిగార్ అంటారు. అంటే సిగార్ అంటే బేస్డ్ ఆన్ ది టైం, ఆ స్టాక్లో ఎంత టైం అయితే ఉన్నామో ఆ టైం బట్టి మనకి అమ్మినప్పుడు రిటర్న్ ఎంత వచ్చింది, దాన్ని సిగార్ అంటారు. సో అంటే యాన్యువల్ గ్రోత్ రేట్. ఓకే, సిగార్ దాన్ని యాన్యువల్ గ్రోత్ రేట్. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఒక 5000 వచ్చింది, కానీ 5000 రావడానికి 10 సంవత్సరాలు పడుతుంది. ఓకే, 5000 డివైడెడ్ బై 10 సంవత్సరాలు ఎంత? 5000 డివైడెడ్ బై 10 సంవత్సరాలు అంటే 5000 డివైడెడ్ బై 10 సంవత్సరాలు అంటే 500 సంవత్సరాలు. కరెక్ట్. 500 సంవత్సరాల కంటే నాట్ గుడ్. అదే సిగార్, అదే 5000 సంవత్సరం, 5000 డివైడెడ్ బై 1 సంవత్సరం అంటే 5000 సంవత్సరానికి వచ్చేసింది. అదే 5000 6 నెలలు వస్తే అది అంటే సిగార్ అంటే ఇట్స్ నథింగ్ బట్ టైం పీరియడ్, క్యాలిక్యులేషన్ ఆన్ ది టైం దట్ మీరు కొన్న కాడి నుంచి అమ్మేంత వరకు రిటర్న్ ఎంత వచ్చింది. కానీ ప్రాఫిట్ అండ్ లాస్ అలా 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 చూపించదు. ఎలా చూపిస్తుంది? ప్రాఫిట్ 5000 పెట్టుకున్నాను, ఓకే, నీకు 10,000 లాభం వచ్చింది, కానీ 10 సంవత్సరాలు వచ్చింది. కానీ 10,000 డివైడెడ్ బై 5,000 నీకు లాభం వచ్చినట్టు చూపిస్తుంది. కానీ అది ఏంటంటే 5,000 లాభమే, కానీ ఎన్ని సంవత్సరాలు, అది ముఖ్యం. అందుకని నేను ఎప్పుడు సిగార్ అనేదాన్ని ఎక్కువగా నమ్ముతాను. సిగార్ ఈజ్ ద బెస్ట్ మెట్రిక్ అన్నమాట, అంటే పర్ ఇయర్ మెట్రిక్ అది. సో దాని మూలాన మనకి కూడా వెల్త్ బాగుంటుంది, వెల్త్ ఇంక్రీజ్ అవుతుంది. ప్లస్ మంచి స్టాక్స్ని ఎప్పుడు ఎంచుకుంటా ఉంటే ఇట్ మేక్స్ సెన్స్. సో దాన్ని బట్టి ఈరోజు ఇప్పుడు ఐటీసీ చూసాం అనుకో, 1 మంత్ చూద్దాం, ఆల్మోస్ట్ హై ఉంది. కరెక్ట్. 425 అండ్ 431 1 మంత్, అంటే ఒక నెల, 3 months. This is at 425 and this is 432, which is పెద్ద డిఫరెన్స్ లేదు, 432. కానీ ఈ స్పైక్ చూసారా, ఈ స్పైక్ని నేను 3 monthsలో నమ్మాను. ఎందుకు నమ్మానంటే ఇది ఒకేసారి స్పైక్. సో దాని బదులు నేను ఇది తీసుకోవడానికి ఎక్కువగా ఓకే, ఇట్స్ బెటర్ ఇక్కడ చూసుకుంటే. అంటే దానికి కూడా పెద్ద తేడా లేదు. మరీ ఈ స్పైక్ మొత్తం అంతా తీసుకోకుండా ఐ టేక్ యావరేజ్ 2-3 స్పాట్లు వచ్చింది. కరెక్ట్. దాన్ని బట్టి తీసుకుంటున్నాను, అయినా పెద్ద తేడా లేదు. అదే 6 months చూసుకుంటే ఓకే, 6 months 488, అంటే 60 రూపాయలు, 60 రూపాయలు తేడా ఉంది. కానీ ఈ స్పైక్ ఇక్కడ తీసుకున్నాం 479, ఇట్స్ నాట్ బ్యాడ్. అంటే అంత బ్యాడ్ కాదు, గుడ్ కాదు. కానీ అది చెప్పాను, నేను ఎప్పుడు ఆర్ఎస్ఐ, మ్యాక్డి ఈ 3 ఉన్నప్పుడు తీసుకున్నాను. ప్రస్తుతానికైతే నాకు ఇష్టం లేదు. 1 year ఆల్సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ 500. ఓకే, 80 రూపాయలు. కరెక్ట్, 80 రూపాయలు. సో 80 రూపాయలు ఇట్స్ నాట్ బ్యాడ్. 80 అంటే ఇట్స్ నాట్ బ్యాడ్. 80 రూపాయలు ఓకే. ఎందుకంటే 480 డివైడెడ్ బై 400 వేస్తే 426 వేస్తే ఎంత? 80 డివైడెడ్ బై 400 అంటే 19%, అంటే రూపాయి పావలా కంటే ఎక్కువ, అంతే కదా. సో
రూపాయి పావలా ఇది ఓకే, రూపాయిన్నర 16%, కరెక్ట్. సో ఇది 18%, అంటే రూపాయి పావలా కూడా ఓకే, రూపాయి 50 పైసలు కూడా ఓకే. 24% ₹2. సో దాన్ని బట్టి చూసుకుంటే ఇది ఓకే, నాట్ బ్యాడ్. సో బట్ ప్రస్తుతానికి దీని అంత ఎందుకంటే ఆర్ఎస్ఐ లైన్లో లేదు, మ్యాక్డీ లైన్లో లేదు, ప్లస్ ఈ రేంజ్ కూడా నాకు అంత సాటిస్ఫాక్షన్ కనపడుతుంది. ఓకే, దట్స్ ద రీజన్ I do not like it at present. ఓకే, సో ఇది ఆర్ఎస్ఐ కింద ఉంది, మ్యాక్డీ కింద ఉంది ఉందనుకో, దెన్ ఇట్స్ ఎ డిఫరెన్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చి ఇటర్నల్ ఇది 1 month పెద్ద తేడా లేదు, 235 అండ్ 230 ఇది అంతే. 3 months కూడా పెద్ద తేడా లేదు, 231, 238, no, 6 months 233 and 280, ఆల్మోస్ట్ ₹47 తేడా ఉంది, కరెక్ట్. అప్రాక్సిమేట్లీ ₹47 తేడా అంటే ఇట్స్ ఓకే. బట్ ఆర్ఎస్ఐ కూడా తేడా లేదు, అంటే అదే మనం అనుకున్నట్టుగా లేదు. అందువల్ల ఇది అంత ఇష్టపడుతుంది. ఇది అంతే ఉంది, తేడా ఉంది. 231కి ఇది చూసుకుంటే 280, అదే సేమ్. బట్ ఆర్ఎస్ఐ మనకి పెద్దగా ప్రస్తుతానికైతే మనకి అంత అంటే ఇంట్రీగింగ్గా కనపడలేదు, అంటే అంత ఇంట్రెస్ట్గా కనపడలేదు. ఈరోజు ₹270 ఉంది ప్రస్తుతం ఏటీఎం. ఓకే, సో దాన్ని 1 month తీసుకుందాం. 1 month పెద్ద తేడా లేదు, 1 month ₹25 తేడా, అంటే ₹4 తేడా ఉంది, పెద్ద తేడా లేదు. 3 months అది అంత పెద్ద తేడా లేదు, కరెక్ట్. సో మీకు ₹374, ₹28, ₹30 తేడా నచ్చలేదు. 878 6 months, 878, 992, ఇది కొంచెం ఓకే, కానీ ఆర్ఎస్ఐ మ్యాక్డీ నాట్ గుడ్. ఓకే, సో 1 year 1 year is here 842 and this one is 1021, బట్ ఆ 842కి అంత తేడా కనిపిస్తుంది. ఓకే, సో అందువల్ల ఇది స్విచ్ చేసుకోవాలి. ఎన్సిసి కూడా నచ్చింది నాకు, అన్నాను. బట్ దిస్ వన్ ఇస్ వెరీ స్లో టుడే. Very, very slow. Very, very slow. Last time నేను వీడియో చేసింది డల్లు వెడల్పు ఎస్పీఎస్సీ లైఫ్ అండ్ టాటా మోటార్స్. ప్రస్తుతానికైతే నాకు ఎఫ్సిసి టాటా మోటార్స్ నచ్చింది.
flow. Okay. So this is the one, MCC. So MCC నాకు ఎందుకు నచ్చిందంటే లెట్స్ సీ అబౌట్ ద ఫైనాన్షియల్స్. ఓకే, సి వాల్యూమ్ బాగుంది. ఓకే, సో ఇప్పుడు సెక్టర్ పిఈ 38 అయితే పిఈ ట్రైలింగ్ 12 మంత్స్ పిఈ 16 ఉంది. ప్రైస్ వరకు 2.31 లిటిల్ బిట్ హై అని చెప్తున్నాడు. ఓకే, సో ట్రైలింగ్ 12 మంత్స్ ఇయర్ ఓవర్ ఇయర్ 12.83 పెరుగుతుంది. ఓకే, ప్లస్ 52 వీక్స్ లో వచ్చి 170, 52 వీక్స్ హై వచ్చి 364, ఆల్ టైంలో 69, 29 పేసలు. వావ్, 364.50 పేసలు. ఓకే, ఆల్ టైమ్ హై. సో ఫైనాన్షియల్స్ చూద్దాం. ఫైనాన్షియల్స్లో క్యాష్ ఫ్లో చూస్తే నెట్ క్యాష్ ఫ్లో పాజిటివ్లో ఉంది. ఓకే, 269 నెట్ క్యాష్ ఫ్లో, ఇది నచ్చింది. ఓకే, సో ఇవన్నీ చూసుకుని ఇన్కమ్ స్టేట్మెంట్ చూసుకుంటే నెట్ ప్రాఫిట్ పాజిటివ్లో ఉంది. ఓకే, సో చూసుకుంటే 195 లాస్ట్ ఇయర్. ఓకే, ఇది యాన్యువల్ చూద్దాం. 735 లాస్ట్ ఇయర్. ఓకే, క్యాష్ ఫ్లో 2024 is 269 positive. Investing activities -318, finance activities -771. అంటే దీంట్లోంచి ఈ రెండు తీసేయగా 269 అని చెప్తున్నారు. క్యాష్ ఫ్లో ఎందుకనంటే క్యాష్ ఫ్లో లేనిదే ఏ బిజినెస్ అయినా మూతపడిపోతుంది. ఎలా? ఇప్పుడు నేను ఒక రెస్టారెంట్ నడుపుతున్నాను అనుకోండి. రెస్టారెంట్ నడుపుతుంటే జనాలు వస్తున్నారు, కానీ నేను ఏదో అప్పులు తెచ్చుకున్నాను, లేకపోతే ఇంకోటి తెచ్చి వాటికి ఎక్కువ కట్టేస్తాను. ముడిసరుకు కొనాలి జనాలకి, లేకపోతే రెస్టారెంట్ నీట్గా మెయింటైన్ చేయడానికి జనాన్ని రిక్రూట్ చేసుకుని నీట్గా మెయింటైన్ చేయాలి, చెఫ్లు ఉండాలి, వాళ్ళందరికీ డబ్బులు కావాలి, రైట్? అంతేగాని ఇప్పుడు క్యాష్ ఫ్లో ఉంది, దాన్ని వేరే అంటే అప్పులు కట్టడానికి, లేకపోతే ఇంకా వేరే విధంగా అప్పులు కడతానికి, కానీ ఇంట్రెస్ట్ అసలు ఇంట్రెస్ట్ ప్లస్ మరమ్మతులు చేయించడానికి వాటికి అంతా అయిపోయింది అనుకోండి. ఇంకా తగ్గుమాలు చూడటానికి ఉండదు. అందుక ఏమవుతుంది, బిజినెస్ డల్ అవుతుంది. అందువల్ల క్యాష్ ఫ్లో ఇస్ వెరీ ఇంపార్టెంట్. అప్పున్న క్యాష్ ఫ్లో పాజిటివ్లో ఉంటే దాన్ని రన్ చేస్తా కట్టగల శక్తి బిజినెస్ ఉంటే అది సక్సెస్ అవుతుంది, లేకపోతే అటాచ్. సో దానికోసం క్యాష్ ఫ్లో చూస్తాను, ఇన్కమ్ స్టేట్మెంట్ చూస్తాను, సెక్టర్ పిఈ కంపేర్డ్ విత్ రెగ్యులర్ పిఈ చూస్తాను, ఈ రేషియోస్ చూడొచ్చు.
ఇప్పుడు బుక్ వాల్యూ ఎక్స్క్లూజివ్ రిజర్వ్ షేర్ 105 ఉంది. ఓకే, డివిడెండ్ పర్ షేర్ వస్తుంది 2 రూపీస్ 20 పైసా ఇస్తున్నాడు. ఫేస్ వాల్యూ 2. సో అందువల్ల ఇది చూస్తాను ముఖ్యంగా రేషియో, క్యాష్ ఫ్లో అండ్ ఇన్కమ్ స్టేట్మెంట్, ఈ 3 చూస్తాను. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ పైకి వెళ్ళి ఇది చూస్తాను. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఐ వాంట్ టు అండ్ హ్యావ్ టు. సో నేను ఎక్కడ కొన్నాను అంటే నేను 200 211 దగ్గర కొన్నాను. 207 211 మధ్యలో కొన్నాను. కానీ తర్వాత కింద పడింది. ఓకే, 1 మంత్ కదా కింద పడింది. చూడండి, మీరు చూస్తే ఇది 220. నేను ఎక్కడ కొన్నానంటే 211 ఇక్కడ వెళ్ళినప్పుడు ఇక్కడ కొన్నాను. తర్వాత పక్కన పడింది 119. అప్పుడు పడినప్పుడు యావరేజ్ కనుక చూసుకోగలిగితే వెరీ గుడ్. అది చూడండి, కరెక్ట్గా ఉంది. ఆర్ఎస్ఐ కింద ఉంది, యాక్టివ్ కింద ఉంది, ప్లస్ ప్రైస్ బోలింజర్ బ్యాండ్స్ కరెక్ట్గా చెప్తున్నాయి. దెర్ ఈజ్ హ్యూజ్ గ్యాప్ ఉంది. పర్ఫెక్ట్ మూమెంట్ అన్నమాట. ఇక్కడ కొన్నాడికి ఇక్కడే పట్టుకోవాల్సిన అవసరం లేదు. 192 దాదాపుగా 200 బిలో పెట్టుకుంటే దాన్ని తెచ్చుకుంటున్నాను. ఓకే, బట్ నేను కొన్న అయితే 211 కొన్నాను. ఓకే, but the reason why I liked it is, see 1 year chart, you will be surprised. See 1 year chart 346 నుంచి పడింది. అందువల్ల నాకు ఈ ఫ్లక్చువేషన్ అయ్యే ఛాన్స్ కనిపించింది కాబట్టి, ప్లస్ దాని యొక్క మెట్రిక్స్ బాగున్నాయి కాబట్టి 6 months చూసుకున్నా గ్యాప్ ఉంది. ఓకే, 6 months చూసుకున్నా గ్యాప్ ఉంది, 3 months చూసుకున్నా గ్యాప్ ఉంది. ఇక్కడ వరకు లాస్ట్ వరకు వెళ్ళాల్సిన చూసుకుని చూడండి. ఓకే, అందువల్ల నాకు నచ్చి కొన్నాను. ఓకే, సో 3 months చూడండి, ఆల్మోస్ట్ 238 దగ్గర ఉంది. ప్లస్ లో వచ్చి 172 దగ్గర ఉంది. బట్ 172 దగ్గర నేను పట్టుకోలేకపోయాను. ఓకే, అందువల్ల ఫ్లక్చుయేషన్ చూసి నచ్చి కొన్నాను. ఓకే, హై బీటా ఉండాలి ఎప్పుడు. హై బీటా ఉంటే దెన్ ఇట్ మేక్స్ పర్ఫెక్ట్ సెన్స్. ఎందుకంటే అన్ని దీంతో పాటు హై బీటా ఉంటే అంటే ద ఛాన్సెస్ ఈజ్ ఇట్ విల్ రోల్ హై. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక స్టాక్ తీసుకుంటాం, ఫలానా స్టాక్ ఎక్స్ అనే స్టాక్ చాలా మంచి స్టాక్, కానీ అది పెద్ద ఫ్లక్చువేషన్స్ ఉంది. అంటే 20 రూపాయలు 20 రూపాయలు ఉంటే 25 రూపాయలు వెళ్ళటానికి ముక్కి వెళ్తుంది. కానీ 20 రూపాయల నుంచి 25 రూపాయలకి వెళ్ళటానికి 20 రూపాయల కంటే సస్పెక్ట్ ఉంటుంది. దాని మీద డివిడెండ్ వస్తుంది అనుకోండి, అది నేను తీసుకోను. అది ఎందుకు తీసుకోనంటే నాకు ఫ్లక్చువేషన్ కాదు. ఫ్లక్చువేషన్ ఉంటేనే మనకి లో పడినప్పుడు కొనే అవకాశం వస్తుంది. అయ్యినప్పుడు అంటే లో వాలటిలిటీ స్టాక్స్ అవేంటి, పెద్దగా మనకి చేంజెస్ కనపడవు, రిస్క్ తక్కువ ఉంటాయి, లో లో మూమెంట్ ఉంటుంది, ప్లస్ దాని మీద డివిడెండ్ వస్తే కనుక విల్ సక్సీడ్. అందుకని నాకు హై బీటా స్టాక్స్ అంటే ఇష్టం. సో ద మోర్ ద హై బీటా అండ్ these all come into play, then I'll build the Twitter. Okay, sometimes. Okay. Okay. See you next time. I think next time I'll come up with a little more
I'll do my research before, and I'll come up with a little more aggressive and little more nice, which you like it also. Okay, see you next time. This is City Bites. Okay, please subscribe to my channel. We can have a good time together. మంచి మనం కలిసి మీకు ఏమైనా కావాలంటే చెప్పండి, కామెంట్లో రాయండి, నేను దాన్ని చూస్తాను, దాని గురించి మాట్లాడతాను. మీ గెలుపే నా గెలుపు అని నేను అన్నాను. కానీ గెలుపు కోసం ఇద్దరం కలిసి కృషి చేద్దాం. ఓకే, సీ యూ నెక్స్ట్ టైం. City Bites. Bye bye. Subscribe.